ఆలోచించలేదు. కానీ నాకు ఒక సమస్య ఉంది. ఆ సమస్య నన్ను ఆలోచింపజేసింది. ఏంటి అంటే ఈరోజు మనం చెప్తా ఉంటాం ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి అసలు ఏం నీడ్ ఉందో తెలుసుకొని దీని గురించి చెప్పండి, అప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అని. అలా ఈ వెస్టేజ్ లో క్లాస్ వినడానికి వెళ్ళినప్పుడు నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. అప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నా. నా శాలరీ అప్పటికే 1,00,000 ఉంది, అయినా సరే నాకు ఉన్న ప్రాబ్లమ్స్ కి సరిపోవట్లేదు. మరి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతున్న వాడిని అక్కడ చూసిన తర్వాత నాకంటే బలహీనులు ఒక చేతులు లేని వ్యక్తి 4 లక్షలు సంపాదించడం నేను ఓన్లీ ఒక్కటే చూశానండి. మిగతా ప్లాన్ పీవీలు అవి ఇవి సిఎన్టీలు లేదా ప్రొడక్టులు ఇవన్నీ నా మైండ్ లోకి ఏమి ఎక్కట్లేదు. అలా ఖర్చున్నాను అంతే. అలా చూస్తూ ఉండగా ఒక చేతులు లేని పర్సన్ 4.5 లక్షలు ఇన్కమ్ తీసుకోవడం, నడవడం కూడా రాని ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఈరోజు అప్పుడు 9.5 లక్షలు తీసుకోవడం. మరి విజయరాజు గారు డిగ్రీ చదివిన వ్యక్తి అప్పుడు 9,25,000 తీసుకోవడం. ఒక 3వ తరగతి చదివిన లలితమ్మ గారు 1,27,000, తర్వాత మంత్ 1,36,000. మిగతా వాళ్ళందరూ చూస్తున్నాను. తర్వాత ఇక్కడ ఇంకా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ముందు నెలలో 1,27,000, నెక్స్ట్ మంత్ లో 1,36,000. అంటే ఒక నెలలో 9,000 శాలరీ పెరుగుతుందా? మన జీవితంలో నేను 1 ఇయర్ అంతా కష్టపడితే నా ఫస్ట్ ఇన్కమ్ ఏంటో 200 రూపీస్ పడింది. 2000 తో స్టార్ట్ చేస్తే నా శాలరీ 1 ఇయర్ తర్వాత ట్రైనింగ్ అయిపోతే 2,200 చేశారు. అంటే 200 రూపీస్ ఫస్ట్ ఇంక్రిమెంట్ నాది. అలా చేస్తున్న క్రమంలో ఒకనొక రోజు 1,000 రూపాయలు వచ్చింది, తర్వాత 1,500 వచ్చింది, తర్వాత 2,000 వచ్చింది. మరి ఒక 7,000 to 8,000 ఇంక్రిమెంట్ పడాలంటే నాకు 20 ఇయర్స్ పట్టింది. నేను ఒక ప్రొడక్షన్ మేనేజర్ గా ఉన్నప్పుడు నా శాలరీ ఒక 10,000 ఇంక్రీజ్ అవడానికి ఆ స్థాయికి వచ్చాను. మరి ఇక్కడ 3వ తరగతి చదువుకున్న లలితమ్మ గారు తాడిపత్రి నుంచి చూసుకుంటే మరి ఒక చదువు లేని వ్యక్తి ఈ రోజు ఒక నెలలో 8,000 నుంచి 10,000 శాలరీ పెంచుకోగలిగిందంటే ఇక్కడ ఒక ఆలోచింపజేయాల్సిన విషయం ఉంది. నాకు కావాల్సిన డబ్బు ఇక్కడ ఉంది అనేది మాత్రం నేను డిసైడ్ అయ్యా. ఇది చాలా మంది చూసాం. ఓకే, నథింగ్, నేను పెద్దగా ఏంది లేదు. ఈ 4గురినే చూశాను. ఒక చదువు లేని హౌస్ వైఫ్ గా ఉన్న ఒక లేడీ, ఒక చదువుకొని ఫిట్నెస్ గా ఉన్న విజయరాజు గారు, నడవలేని ఒక కాలు లేని వ్యక్తి, చేతులు లేని వ్యక్తి. కాలు లేని వ్యక్తి ఏదన్నా ఒక పని సిస్టమ్ దగ్గర కూర్చొని పని చేయొచ్చు, చేతులు లేని వ్యక్తి అది కూడా చేయడం లేదు. ఈ 4 నాకంటే బలహీనలే. ఎందుకంటే విజయరాజు గారు అప్పటికే నాకంటే పెద్ద ఏజ్, ఇంకొక ఆవిడ చదువులేని ఆవిడ, ఆల్రెడీ 50%, ఆమె కూడా నాకంటే పెద్ద ఆవిడే. ఇక కాళ్ళు చేతులు ఎన్నోతో పోల్చుకుంటే వాళ్ళకంటే నేను బలవంతుణ్ణి, మెంటల్ గా, ఫిట్నెస్ గా, ఏజ్ పరంగా చూస్తున్నా. మళ్ళీ నేనెందుకు 20 సంవత్సరాలు చేసి 1,00,000 తీసుకుంటున్నాను, అప్పుడు వీళ్ళు 4 నుంచి 5 సంవత్సరాలు చేసి 5 లక్షల నుంచి 10 లక్షల శాలరీ తీసుకుంటున్నారు. అరే, నేను ఆ పడిన కష్టం ఈ వెస్టేజ్ లో పడింటే నా శాలరీ కనీసం అంటే 5 lakhs నుంచి 10 lakhs మధ్యలో ఉండేది. అప్పుడు నాకు నెలకి వస్తున్న శాలరీ 1,00,000, నా ఖర్చులో నేను కట్టాల్సినవి చూసుకుంటే 1,20,000, 1,30,000 ఉండేది. ఎక్స్ట్రా గా నాకు ఒక నెలకు 30,000, 40,000 నేను అప్పు చేసుకునే పరిస్థితి ఉండేది. అదే నాకు వెస్టేజ్ లో అంటే ఒక 4 లక్షలు 5 లక్షలు శాలరీ వస్తే నెలకి 1,30,000 కట్టుకున్నా. ఎవ్రీ మంత్ నేను ఒక 2 లక్షలు 3 లక్షలు నేను అసలు కట్టుకుంటూ పోతే ఒక 1 to 2 years నా అప్పంతా క్లియర్ అయిపోయేది. తర్వాత ఎవ్రీ మంత్ ఒక 4-5 లక్షలు వచ్చినా కూడా నేను ఎంత సేవింగ్ చేసుకునేవాడిని, నేను ఎంత ప్రాపర్టీని సేవ్ చేసుకునేవాడిని ఒకసారి ఆలోచించాను. ఇదే నేను ఆలోచించినది. చాలా మంది చాలా రకాలుగా ఆలోచిస్తారు. ఇది నేను ఆలోచించా. నాకు కావలసిన మనీ వెస్టేజ్ లో ఉంది, నాకు ఇంతకు ముందు అవకాశం రాలేదు. ఒకవేళ ఇప్పుడన్నా దీన్ని నేను ఉపయోగించుకోవాలి అనుకుంటే ఇక్కడ నా వెనకాల జాబ్ చూస్తే అప్పటికి 20 సంవత్సరాలు మామూలుగా కష్టపడలేదు. అప్పటికే 7 ప్రమోషన్స్ తీసుకున్నాను. ఎన్ని రాత్రి డ్యూటీలు చేశానో, ఎన్ని ఓవర్ టైమ్స్ చేశానో నాకే తెలియదు. మామూలుగా కష్టపడలేదండి. ఒకనొక రోజు డ్యూటీకి వెళ్ళడానికి భయపడేవాడిని. అక్కడ ఉన్న స్మెల్ కి, ఫ్యూమ్స్ కి, యాసిడ్ సంబంధించిన కళ్ళు మంటలు వచ్చి కళ్ళు వాసిపోయిన రోజులు ఉన్నాయి. కళ్ళు తెరవడానికి రాదు. కళ్ళల్లో సాల్వెంట్లు పడిపోయి స్టార్టింగ్ లో సేఫ్టీ ప్రికాషన్స్ లేక కంపెనీలు నడిపేటప్పుడు భయపడి పారిపోయి ఇంకా జాబ్ మానేద్దాం అనుకున్న వ్యక్తి నా కళ్ళు ముందు ప్లాంట్ పేలిపోయి ఒక బ్లాస్ట్ అయిపోయి నా కళ్ళు ముందు 10 మంది ఒక రోజు అగ్గిలో హౌస్ అయిపోయారు. అవన్నీ చూసుకొని నేను భరించి బ్రతకడానికి 20 సంవత్సరాలు కష్టపడ్డాను. ఆ 1,00,000 రూపాయలు రావడానికి సడన్ గా నేను దాన్ని వదిలేసి నా జాబ్ కి ఈ రోజు వెస్టేజ్ నమ్ముకుంటే ఇక్కడ నేను సక్సెస్ కాకపోతే ఏంటి, నా లైఫ్ ఏంటి?
మనసు చెయ్యాలి, వెస్టేజ్ చేయాలంటుంది. కానీ నేను పడిన కష్టం, నువ్వు వద్దు రాంగ్ స్టెప్ వేస్తావు, మళ్ళీ ఇన్ని రోజులు పడిన కష్టం అంతా వృధా అవుతుంది, ఎటు కాకుండా పోతానని నా మనసు చెప్తుంటే, కాదు కాదు వెస్టేజ్ ఎట్టి పరిస్థితి వదలకూడదు, నేను పార్ట్ టైం అయినా చేయాలని డిసైడ్ అయినారు. పార్ట్ టైం చేసి అట్లీస్ట్ ఇప్పుడున్న కష్టాల్లో నెలకు ఒక 5,000 సంపాదించుకుంటే కనీసం ఒక 3,000 రూపాయలు వెస్టేజ్ లో ప్రోడక్ట్ కొనుక్కోవడానికి 2,000 నాకు పాకెట్ మనీకి వస్తుందని చెప్పేసి వర్క్ స్టార్ట్ చేశాను. అప్పుడు వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ గురించి ఆలోచించాను. మళ్ళీ 2 ప్రికాషన్స్ తీసుకొని, నాకు అప్లైనర్ ఒక యూట్యూబ్ లో అన్ని దొరుకుతాయి, అన్ని వీడియోలు ఉంటాయని ఒకే ఒక సలహా చెప్పాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నా గురువు వచ్చేసి ఒక మొబైల్ ఫోన్, యూట్యూబ్ అండ్ గూగుల్, అంతే. ఒకే ఒక మాట చెప్పాడు. నేను మళ్ళీ మీటింగ్ రావడానికి కొంత టైం పడుతుంది నువ్వు స్టార్ట్ చేసేటానికి, ఆ లోపు నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేసి వెస్టేజ్ కొడితే కొన్ని వీడియోలు వస్తాయి, అవి చూసి కొంత అర్థమవుతుంది అన్నారు. అంతే వైఎస్ఆర్ గారు. అవునా అనుకొని చెప్పేసి, నిజంగా ఈ కంపెనీ డీటెయిల్స్ వెస్టేజ్ యూట్యూబ్ లో గూగుల్లో వస్తాయా అని అప్పుడు ఆలోచించాను. నేను పెద్ద కంపెనీ అనుకోలేదు, అంత క్లియర్ గా వినలేదు, నేను చూసింది ఓన్లీ మనీనే. సరే అని చెప్పేసి యూట్యూబ్ లో చూసుకుంటే ఒక్కొక్క మాట, ఒకళ్ళు చెప్పే లీడర్ మాటలు నా మనసుకి బాగా నచ్చుతున్నాయి. వీళ్ళు చెప్తున్న విధానం చూస్తే నేను 10 మందికి మంచి చేసే అవకాశం ఉంది, ఇందులో తిరిగి నేను రెట్టింపు ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది, తర్వాత ప్లాన్ అర్థం చేసుకుంటే దీంట్లో ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, దీంట్లో నామినీ ఫెసిలిటీ ఉంది, 3 తరాల ఇన్కమ్ ఉంది. కాబట్టి దీన్ని నేను ఎట్లన్నా కూడా ఉపయోగించుకోవాలని పార్ట్ టైం స్టార్ట్ చేసి విత్ ఇన్ 2 months లో యాజ్ ఎ బ్రాంజ్ డైరెక్టర్ గా 10,000 ప్లస్ ఇన్కమ్ తీసుకున్నాను యాజ్ ఎ బ్రాంజ్ డైరెక్టర్ గా. ఇక మనం ఒక స్టెప్ ఎక్కిన తర్వాత వే అనేది మనకు కనపడుతుంది. ఫస్ట్ ఆ ట్రాక్ ఎక్కడం ఇబ్బంది, మరి ఒక ట్రాక్ దగ్గర వెళ్ళిపోయి ఆల్రెడీ ఒక అచీవ్మెంట్ తీసుకున్న తర్వాత నేను ఎప్పుడైతే అనిపించింది నెక్స్ట్ సిల్వర్ డైరెక్టర్ అంటే దూర ప్రదేశాలకు వెళ్ళిపోయి మీటింగ్లు చేసుకుని వచ్చి డ్యూటీలు చేస్తూ ఒక నిమిషాలు లేకుండా చేస్తున్నా. కానీ నా డ్యూటీ మీద నేను ఫోకస్ పెడితే నా టీం ఇబ్బంది పడుతున్నారు, ఒక అందుబాటులో ఉండలేకపోతున్నా, వాళ్ళకి చెప్పే సలహాలు ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే నేనే కొత్త, నా కింద ఉన్న టీం అంతా కొత్త వాళ్ళు. వాళ్ళకి ఎవరికి వైఎస్ఆర్ గారు కానీ చంద్ర గారు అప్పుడు ఎవరు తెలియదు. ఓన్లీ నా టీం నేను నిర్మించుకున్నాను కాబట్టి, నా టీం నిర్మించుకునే విధానంలో నేను ఎక్కువ వైఎస్ఆర్ గారినో చంద్ర గారినో తీసుకొచ్చి మీటింగ్ చెప్పించుకొని చేసుకుంటే మేబీ వాళ్ళు వీళ్ళు పరిచయం ఉండేది. కానీ నేను ఇనీషియల్ గా కట్టుకున్న సామ్రాజ్యం ఏ ఛాంపియన్ డే లేదు, ఏమి లేదు. ఓన్లీ నేను లక్ష్మీ గారి దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర క్లాసులు చెప్పుకొని ఆమె కింద టీం పెంచుకుంటూ చేసుకుని అట్లా రాజమండ్రికి వెళ్ళి రాజమండ్రి టీం చెప్పుకుంటూ వెళ్ళి ఒక స్టేజ్ లో ఒక స్టెప్ అయిన తర్వాత వాళ్ళని విజయవాడ జూమ్ మీటింగ్ కి, విజయవాడ మీటింగ్ కి ఇన్వైట్ చేశాం. ఓన్లీ వైఎస్ఆర్ గారు జూమ్ మీటింగ్ అక్కడ వింటున్నాం. మరి ఈ టైంలో నేను ఏదో ఒకటే పని చేయడానికి కుదురుతుంది, 2 చేయడానికి కుదరట్లేదు అని చెప్పేసి మరి అప్పుడు నేను జాబ్ రిజైన్ చేయడం జరిగింది. చాలా మంది అన్నారు, నా మేనేజర్లు అన్నారు, నీకు వెళ్లే ముందు ఈ సంవత్సరం ప్రమోషన్ ఇచ్చి 12,000 ఇంక్రిమెంట్ ఇచ్చి నువ్వు జాబ్ మానేస్తావు ఏంటి, నీకేం పిచ్చా అన్నారు. కానీ నాకు మనసు వెస్టేజ్ చేయడానికి ఇష్టపడుతుంది. ఇందులో చాలా హార్డ్ వర్క్ ఉంది, జనాలు మెప్పించడం చాలా కష్టమే. కానీ నా మనసుకు నచ్చిన వర్క్, ఒకరి కింద పని చేయడం ఇష్టం లేదు. కానీ వెస్టేజ్ లో నేను ఒకరి కింద పని చేయట్లేదు, ఒక లీడర్ గా వర్క్ చేస్తున్నాను. ఇంకా నేర్చుకుంటే నాకు ఇంకా హోదా పెరుగుతుంది, ఇంకా నేర్చుకుంటే నా శాలరీ పెరుగుతుంది, ఇంకా నేర్చుకుంటే నేను గొప్ప స్థాయికి వెళ్తానన్న ఆశ నన్ను పరుగులు పెట్టించింది. 1,40,000 రూపాయలు జాబును రిజైన్ చేయించి 40,000 రూపాయల శాలరీ దగ్గరికి వచ్చి స్టార్ట్ చేశాను. తీరా చూస్తే ఈ రోజు ఏదైతే పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటున్నానో ఆ రోజుకే కాలం నలిగిపోతున్నా. కాబట్టి నేనేం చేశానంటే చిన్న తప్పు, ఒకటి తర్వాత ఒకటి చేద్దాం. మనం అందరూ చాలా చేస్తుంటాం. చూడండి ఏంటంటే, సార్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పని ఉంది, ఒక 1 రోజులు కుదరదు, 1 రోజులు ఈ పని అయిన తర్వాత స్టార్ట్ చేస్తాం సార్. ఊరెళ్ళొచ్చేది ఉంది, మేము 10 రోజుల తర్వాత ఊరెళ్ళొచ్చింది, ఊరెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ప్రాబ్లమ్స్ లో ఉన్నాం, ఈ ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత చేస్తామని అందులో మనకి ఎలా చెప్తుంటారో నేను అదే తప్పు చేశాను. అంటే 2 వైపులా ఆ ప్రాబ్లం ఉన్న వైపు నేను ఎప్పుడు వెళ్ళాలో, ఏ టైంలో వెళ్ళాలో తెలియదు. అక్కడ డేట్ ఇవ్వలేదు తెలియదు కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఎవరికో సర్టెన్ డేట్ ఇచ్చి మీరు టీం ప్రమోట్ చేసుకొని నేను ఈ టైం వస్తాను చెప్పలేకపోతున్నాను. దీనివల్ల నేను ఇక్కడ చేయలేక అక్కడ చేయలేక ఏమైంది ఏంటంటే, 2 వైపులా చేయలేక ఏమైందంటే, నేను ప్రెజెంట్ వెస్టేజ్ ఆపేసి నా పర్సనల్ ప్రాబ్లం క్లియర్ చేసి, ఫైనాన్స్ ప్రాబ్లం నేను ప్రాపర్టీలని సేల్ చేయాలంటే క్లియర్ చేసుకొని అప్పుడు వెస్టేజ్ ని సిన్సియర్ గా వర్క్ చేద్దాం అనుకున్నా. అలా 6 నెలలు గడిచిపోయింది. జీరో. నేను 40,000 రూపాయలు ఉన్న శాలరీ, నా శాలరీ వెస్టేజ్ జీరోకి వచ్చింది. ఎందుకంటే నా లీడర్స్ కి కూడా నేను అందుబాటులో ప్రాపర్ గా లేదు. ఎప్పుడో ఒక లక్ష్మి గారు, ఒక మహేష్ గారు మెయిన్ లీడర్స్ తో మాత్రం అప్పుడు మాట్లాడేవాడిని. వాళ్ళు ఏదో జూమ్ మీటింగ్ అట్లా వర్క్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి సైడ్ వాల్యూమ్ ఉన్న వాళ్ళంతా డియాక్టివేట్ అయిపోయి, నా సైడ్ వాల్యూమ్ కాక నాన్ క్వాలిఫై అయ్యి ఒక రోజు నేను ఎట్లా క్వాలిఫై అవ్వట్లేదని చెప్పి ఒకే ఒక నెల, నా టోటల్ 4 years ఒక నెల నేను పర్చేజ్ చేయలేదు. ఆ ఒక్క నెల మాత్రం జీరో ఇన్కమ్ వచ్చేది. అప్పుడు ఒకసారి ఆలోచించాను, లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే
ఆల్టర్నేటివ్ గా పనిచేయాలి, ఒకటి తర్వాత ఒకటి కాదు, పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుని వర్క్ చేయాలని డిసైడ్ అయ్యి ఆ రోజు తిరిగి అదే ప్రాబ్లమ్స్ ఉండగానే వర్క్ స్టార్ట్ చేశాను. తిరిగి 1.5 year తిరిగే లోపు మరి ₹1,00,000 1,20,000 హైయెస్ట్ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది యాజ్ ఎ గ్రౌండ్ డైరెక్టర్ గా. చూడండి, వెస్టేజ్ అనేది అర్థం చేసుకుంటే ఎంత బలమైందో చూడండి. ఈ రోజు నా టార్గెట్ వచ్చేసి 2 లక్షలు కాదు, 3 లక్షలు కాదు, మినిమం 5 lakhs కొట్టాలి. 100 మంది ట్రైనర్స్ ని కమ్ లీడర్స్ తయారు చేయాలి, మెంటర్స్ తయారు చేయాలి. ఇందులో కనీసం అంటే ఒక 10 మంది క్రౌన్ డైరెక్టర్లు తయారు చేయాలి, 15 మంది డైమండ్ డైరెక్టర్లు తయారు చేయాలి, 20 మంది స్టార్ డైరెక్టర్లు తయారు చేయాలి, 25 మంది గోల్డ్ డైరెక్టర్లు తయారు చేయాలి, 30 మంది సిల్వర్ డైరెక్టర్లు తయారు చేయాలి, 35 members to 40 members బ్రాంజ్ డైరెక్టర్లు తయారు చేసి ఈ రోజు నా కింద 1 lakh ఇన్కమ్ ఎర్నర్స్ ని, 80,000 ఇన్కమ్ ఎర్నర్స్ ని 100 మందిని పైన తయారు చేయాలనేది విజన్ పెట్టుకొని 2025 విజన్ 2025 పెట్టుకొని ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి లీడర్స్, వెస్టేజ్ అర్థం చేసుకోండి. నేను చాలా విషయాలు అర్థం చేసుకున్నాను, ఈ టెస్ట్ లో మొత్తం చెప్పలేం, కానీ ఇందులో లైఫ్ ఉంది, పని చేయలే రోజు ఇన్కమ్ ఉంది. మనం భూమి మీద లేనప్పుడు కూడా మన కుటుంబానికి ఇన్కమ్ వచ్చే విధంగా ఏర్పాటు చేయడానికి ఉన్న ఒక గొప్ప ఆపర్చునిటీ వెస్టేజ్. మనము ఏం చేసామో కాదు, మన కుటుంబానికి ఏమి ఇచ్చామనేది చాలా ఇంపార్టెంట్. మన పిల్లల్ని ఏ స్థాయిలో తీసుకెళ్లామా అనేది ఇంపార్టెంట్, నువ్వు ఎంత కష్టపడ్డావా అనేది ఇంపార్టెంట్ కాదు, గుర్తు పెట్టుకోండి. మన పిల్లల్ని ఏ స్థాయిలో ఉంచాం, మన తల్లిదండ్రులు మనల్ని ఏ స్థాయిలో ఉంచారో చూడండి. వాళ్ళు చిన్న చిన్న కూలి పనులు, వ్యవసాయ పనులు, చిన్న చిన్న పనులు చేసుకొని మనం చదివించి ఒక ఉద్యోగస్తులు చేసి ఒకరి కింద పని చేసినా పర్వాలేదు, కానీ ఎండకు పని చేయకుండా నీడలో కూర్చొని పని చేసిన అవకాశం కల్పించారు మన తల్లిదండ్రులు. ఈ రోజు చాలా మంది అంతే. కానీ ఈ రోజు మనం ఒకరి కింద పని చేస్తూ మన పిల్లల్ని కూడా మనం ఈ రోజు ఏం చేస్తున్నామంటే అతి కష్టంగా చదివించి ఒకరి కింద జాబ్ చేపిస్తూ వాళ్ళు కూడా ఒక బానిసలుగానే పెట్టే పరిస్థితి. కానీ మనం కొత్తగా మన తండ్రిదండ్రులు చేసిన దాంట్లో కొంత కూడా డిఫరెంట్ ఎక్కువ సాధించింది ఏం లేదు. ఈ రోజు వెస్టేజ్ ఉపయోగించుకొని కనుక మనం అన్లిమిటెడ్ మనీ తీసుకొని ప్యాసివ్ ఇన్కమ్ తీసుకొని మన పిల్లల్ని ఒకరి కింద పని చేయకుండా బిజినెస్ ఓనర్ చేయగలిగితే అట్లీస్ట్ మన పిల్లల కోసం మనం ఏదైనా చేసినట్టు ఉంటుంది. కానీ లేకపోతే మన పిల్లలు మన గురించి గుర్తు పెట్టుకోవడానికి కూడా చాలా క్లిష్టమైన పరిస్థితి ఉంటుంది ఫ్యూచర్ లో. ఎందుకంటే ఏం చేసావు అనే క్వశ్చన్ ఈజీగా జనరేట్ అవుతుంది. ఇప్పుడు చాలా కల్చర్ మారిపోతుంది. ఏం సాధించావు నువ్వు అని చెప్పే పరిస్థితి క్వశ్చన్ వేస్తే మనం ఆ రోజు మనం ఎలా ఆలోచించాలో, మనము ఎలా ఆ గుండెని ఎలా తప్పుకోవాలో కూడా ఒకసారి ఆలోచించండి. గడిచిన కాలం మళ్ళీ రాదు, ఈ రోజే మనం కష్టపడాలి భవిష్యత్తు నిర్మాణం కోసం. కాబట్టి లీడర్స్, ఇంత గ్రేట్ ఆపర్చునిటీని మనం ఉపయోగించుకోవాలి. ఖచ్చితంగా నాకైతే క్లారిటీ ఉంది. నేనైతే ఎన్ని కష్టాలు వచ్చినా వెస్టేజ్ వదిలేదు. నా టీమ్ కి అనుకునే విధంగా ఇన్కమ్ ఇప్పిస్తానని నేను అనుకున్న స్థాయికి అయితే వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజు ఈ వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే మనం ఎన్నో రకాల విద్యలు నేర్చుకోవాలి. ఒక యుద్ధంలో గెలవాలంటే ఒకే విద్య నేర్చుకొని మనము గెలవడానికి సాధ్యం కాదు. చూడండి, ఒక రాజు, మనం మహాభారతం యుద్ధం చూస్తూ ఉంటాం, మహాభారతంలో సినిమాలు, పౌరాణిక సినిమాలు చూస్తూ ఉంటాం కదా. ఒక మహాభారతంలో వాళ్ళు ఒక అర్జునుడు గాని, ఒక కర్ణుడు గాని, ఒక దుర్యోధనుడు గాని వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక గద ఉంటుంది, ఒక పొడగాటి కత్తి ఉంటుంది, చిన్న కత్తి ఉంటుంది, ఒక బల్లెం ఉంటుంది, బాణము, విల్లు ఉంటుంది. అంటే వాళ్ళు అన్ని విద్యలు నేర్చుకొని ఒక్క విద్యలో ప్రత్యేకస్తులైనా సరే అన్ని విద్యలు నేర్చుకొని ఎదుటి యొక్క శత్రువు ఏ ఆయుధంతో మన మీద ఎగబడితే అదే ఆయుధంతో తిరిగి గెలిచి పోరాడడానికి అన్ని విద్యలు నేర్చుకుంటారు. మనం ఏదో ఒక్క విద్య, తెలిసిన విద్య నేర్చుకొని శత్రువుని జయించాలంటే కుదరదు. ఈ రోజు కూడా ప్రపంచం అనేది ఒక మహాభారత సంగ్రామం లాంటిదే. ఈ రోజున్న కాంపిటీషన్ ప్రపంచంలో ఎంతో మంది నెట్వర్క్ మార్కెటింగ్ నమ్ముకొని నష్టపోయిన సమయంలో ఈ రోజు మన నెట్వర్క్ మార్కెటింగ్ లో గెలవాలంటే ఈ బయట ఉన్న నెగిటివే మనకి ఒక శత్రువు. బయట ఉన్న ప్రజల్లో ఉన్న నెగిటివ్ ఏదైతే ఉందో, అమ్మో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే డేంజర్, నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్రాడ్, నెట్వర్క్ మార్కెటింగ్ మోసం, అమ్మో నెట్వర్క్ మార్కెటింగ్ మనం చేయలేము, ఇది చైన్ బిజినెస్, జనాలను జాయిన్ చేసుకోవడం చాలా కష్టం అనే ఈ ఒక అనేది ఉంది కదా, అదొక పెద్ద శత్రువు. దాన్ని మనం జయించాలి. దాన్ని జయించాలంటే మనం కూడా సింపుల్ గా ఒక ఆయుధంతో జయించలేము. ఆ ఎదుట మనకి రిజెక్షన్స్ అంటారు కదా, అదే మనకు వచ్చే బాణాలు. ఆ శత్రువు నుంచి మనం సమాజంలోకి వెళ్ళినప్పుడు ఒకడు అంటాడు, ఈ కంపెనీలు అంటే వేస్ట్, ఇట్లాంటి కంపెనీలు చూసామంటారు, ఒక్కరొక మాట చెప్తా ఉంటారు. మనం వాళ్ళకి సమాధానం చెప్పలేక అమ్మో వెస్టేజ్ చాలా కష్టం, డైరెక్ట్ సెల్లింగ్ చాలా కష్టం అని చెప్పేసి ఈ రోజు మన టీంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఏదో సాధించాలని వెస్టేజ్ లోకి వచ్చి ఐడియాలు వేసుకుని 100 టీవీ కొనుక్కొని 3 నెలల తర్వాత కనపడకుండా మాయమవుతున్నారు. అంటే కష్టం ఏంటంటే సమాజంలో ఉన్న ఏదైతే ఒక శత్రువు నెగిటివ్ ఉందో నెట్వర్క్ మార్కెటింగ్ గురించి దాన్ని ఎలా ఎదుర్కొనాలో తెలియక మన దగ్గరున్న
విద్యలు తెలియక దాన్ని జయించలేక ఈరోజు ఓడిపోతూ ఇంట్లో కూర్చొని మళ్ళీ తిరిగి వెళ్ళి ఒకరి కింద పని చేసుకుంటూ ఒక బానిసగా పనిచేసే పరిస్థితి వస్తుంది. జీవితంలో ఏం సంపాదించాలంటే ఏమీ లేదు. నెల నెల సరిపోయే రెంట్కి ఈఎంఐలు సంపాదించుకోవడమే చాలా కష్టమైన పరిస్థితి వచ్చింది. లీడర్స్ వెస్టేజ్ లో ఎదగాలంటే ఎటువంటి సమస్యనైనా మనం సమాజం వెళ్తున్నప్పుడు ఎవడు ఏ క్వశ్చన్స్ అందించినా తిరిగి సమాధానం చెప్పే స్థాయిలో ఉంటే ఖచ్చితంగా మనం గెలుపు అనేది మన సొంతం అవుతుంది. మరి అటువంటి ఆయుధాల్లో నేనేమంటానంటే డిసిప్లిన్ ఒక ఆయుధం. అంటే ఆ డిసిప్లిన్ కి మనము పర్ఫెక్ట్ గా ఫాలో అవడానికి ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడం అనేది వెరీ వెరీ పవర్ఫుల్ డిసిప్లిన్ లో ఒక పార్ట్ అది. మరి చాలా మందికి ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడం అంటే చాలా చాలా కష్టం. రియల్ గా చెప్పాలంటే ఇక్కడున్న నా టీంలో 10,000 మంది ఎవరైతే ఉన్నారో అందులో నేను ఒకరిని. అందరికంటే నాకు చాలా కష్టం. ఈ రోజున క్లాసు నేను అందరి కోసం కాదు, నాకు నేనే చెప్పుకుంటున్నాను ఈ క్లాస్ అని అనుకుంటున్నాను. యాక్చువల్ గా చూద్దాం ఆ క్లాస్ అనేది. రైట్ లీడర్స్, పోస్ట్ ఇచ్చిన వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైట్ ఒకసారి చెప్పండి. నా వాయిస్ క్లియర్ గా ఉందా? ప్రెజెంటేషన్ క్లియర్ గా ఉందా? క్లియర్ సార్, క్లియర్ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ లీడర్స్. ఓకే లీడర్స్, ఈ రోజు మనం ఏంటంటే నిద్రను జయిస్తే జీవితంలో జీవితం అనే యుద్ధంలో సగం గెలిపిస్తున్నట్టే. యాక్చువల్గా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ నిద్రపోవడం అంటే చాలా హాయిగా ఉంటుంది. అందులో ఎంజాయ్మెంట్ ఏంటంటే నాకే తెలుసు. నాకంటే ఎక్కువ ఎవరు ఎంజాయ్ చేయలేరు. ఓకేనా? నాకు మార్నింగ్ నిద్రపోవడం అంటే చాలా ఇష్టం. రాత్రి 12, 1, 2 గంటలైనా కూడా నేను పని చేయగలను, కానీ ఎర్లీ మార్నింగ్ లేవడం కష్టం. అలా అని చెప్పేసి ఎర్లీగా పడుకున్నా కూడా కష్టం. అది నాకున్న సమస్య అది. ఓకేనా? అయినా సరే దాన్ని గెలవాలి. దాన్ని గెలిస్తేనే నేను గెలుస్తానన్న విషయం నాకు తెలుసు. గెలవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఓకేనా? మరి ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ టు వేక్ అప్ అర్లీ. ఎర్లీగా ఎలా లేవాలి? ఎర్లీగా లేవాలంటే మనం ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలి? కొన్ని టిప్స్ మనము తెలియక మిస్ అవుతుంటాము. ఆ కొద్దిగా అవేర్నెస్ అంతా ఏం లేదు. ఓకేనా? ఆ అవేర్నెస్ మనకు వస్తే మనం ఎర్లీగా లేవచ్చు. మార్నింగ్ ఎవరైతే 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో నిద్ర లేస్తే అదొక బ్రహ్మ ముహూర్తం అని చెప్తారో, లేదంటే చాలా గొప్ప టైం అని చెప్తారో, ఆ టైంలో లేచి మనం వర్క్ స్టార్ట్ చేస్తే ఆ రోజంతా మనకు సక్సెస్ ఉంటుంది. ఎవ్రీడే నువ్వు ఎర్లీగా లేస్తే ఎవ్రీడే సక్సెస్. ఎవ్రీడే సక్సెస్ ఈజ్ యువర్ లైఫ్ సక్సెస్. కాబట్టి చూడండి, మనము మార్నింగ్ ఎర్లీగా 5 గంటలు లేచి చిన్న చిన్న వర్క్లు చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఎర్లీగా టిఫిన్ తిని ఎర్లీగా వర్క్ స్టార్ట్ చేస్తే ఆ రోజు అన్ని ముందు మనం అనుకున్న టైం కన్నా ముందు వర్క్స్ అయిపోతాం. ఆ రోజు 5 గంటలు లేవడం 7 గంటలు లేచాం. టిఫిన్ 7 గంటలు తినేది 8 గంటలు తింటాం, 9 గంటలు తింటాం. బయలుదేరే డ్యూటీకి ఎన్ని గంటలు బయలుదేరుతాం? 7 గంటలు 9 గంటలు బయలుదేరు. అంటే ఆ రోజు అన్ని వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ఈ వెనక్కి వెళ్ళిపోవడం వల్ల నీ మీద తెలియకుండా ప్రెజర్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రెజర్ నీకు ఒక నిరుత్సాహాన్ని తీసుకొస్తుంది, నీలో ఫెయిల్యూర్ తీసుకొస్తుంది, నీలో అసహనాన్ని తీసుకొస్తుంది, నిన్ను చేతగాని వాడిలా తయారు చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ లేవడం ఏమో నిన్ను విజేతగా మారుస్తే, లేట్ గా లేవడం అనేది నిన్ను ఒక ఫెయిల్యూర్ పర్సన్ గా మారుస్తుంది. మన జీవితంలో సక్సెస్ కావాలా ఫెయిల్యూర్ కావాలంటే ఫస్ట్ డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ డిసిప్లిన్ లో ఫస్ట్ పార్ట్ ఈజ్ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడం అనేది వెరీ పవర్ఫుల్. ఈ ఒక్కటి చేస్తే మొత్తం సక్సెస్ అవుతాం. తీగ లాగితే డొంకంతా కదులుతుందని ఒక సామెత చెప్పేవాళ్ళు. అంటే ఒక తీగ పట్టుకుని లాగితే మొత్తం అంతా కదిలిపోతుంది అనమాట. అలా మనం లేచే టోటల్ డే వర్క్ లో మనం ఎర్లీ మార్నింగ్ లేచామంటే ఆ రోజంతా సక్సెస్. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవలేకపోయినామంటే ఆ రోజంతా ఫెయిల్. దీనికోసం నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి యుద్ధం చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ లేవడం అంటే చాలా సార్లు కష్టం అనుకున్నప్పుడు ఒక 3 ఫోన్లు అలారం పెట్టుకుంటాను. కనీసం అంటే 3 సార్లు, ఒక్కో ఫోన్ లో 3 సార్లు అలారం పెట్టుకుంటాను. ఏది రేపు మార్నింగ్ కంపల్సరీ ఎర్లీగా డ్యూటీకి వెళ్ళాలి. రేపు మార్నింగ్ పొద్దున్నే నేను మీటింగ్ బయలుదేరాలంటే 4 గంటలకే లేచి రెడీ అయ్యి నేను కార్ తీసుకొని బయలుదేరాలి విజయవాడకో రాజమండ్రికి. ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే అది నాకున్న ఛాలెంజ్ ని ఏదో రకంగా నేను గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అయితే దీని మీద ఒక ఆలోచన చేశాను. ఎర్లీగా నిద్ర లేవడం ఎలా, ఆ టిప్స్ ఫాలో అయితే మనకి ఈజీ అనేది ఒక
టాపిక్ ఒక దగ్గర చూశాను, అరే ఇది మనకు అందరికీ ఉపయోగపడుతుంది. నాలాంటి వాళ్ళు ఎంతో మంది నా టీంలో అక్కడ నాకంటే చిన్న వాళ్ళు అనుకోండి, అందరికంటే నేను ఇందులో కొద్దిగా ఎక్కువ ఉంటాను, అంటే నాకంటే నా శిష్యులు కూడా కొంతమంది అక్కడ ఉన్నారు ఇందులో, అటువంటి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదా అనేది ఈ రోజు ఆలోచన చేసి ముందుకు రావడం జరిగింది. ఒకసారి తెలుసుకుందాం. మరి ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవాలంటే ఒక 5 టిప్స్ గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ఏంటి అంటే, ఈ రోజు మనము యాక్చువల్ గా సూర్యోదయం కంటే ముందు లేవాలి. సూర్యుడు ఉదయించే లోపే మనం ముందు లేస్తే ఆ రోజు సక్సెస్. సింపుల్ లాజిక్. మనం గెలిచామా ఓడామా అంటే, సూర్యుడు ఉదయించే లోపు మనం నిద్ర లేస్తే సక్సెస్ అయినట్టు. సూర్యుడు నిద్ర లేచిన తర్వాత ఆయన వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మనం నిద్ర లేస్తే ఫెయిల్. అయితే ఇక రాను సిటీ కల్చర్ వచ్చేసరికి ఏమవుతుందంటే, ఊళ్ళలోనేమో కొద్దిగా ఎర్లీగా పని చేసుకున్న వాళ్ళు ఎర్లీగా లేస్తున్నారు, ఉద్యోగాలు చేసే వాళ్ళు సూర్యుడు ఉదయించే టైంలో లేస్తున్నారు. సిటీలో జాబ్ చేసే వాళ్ళు ఏంటంటే, సూర్యుడు ఉదయించి టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజన టైంలో మన అంటే మన బిల్డింగ్ పైన ఉంటాడు ఆయన, తూర్పు నుంచి మధ్యలోకి వచ్చింటాడు, పడవకి వెళ్ళే దారిలో మన మధ్యలో ఉంటాడు. అప్పుడు లేచి మనం మొదలెట్టి టీవీ మీద కూర్చొని రిమోట్ పట్టుకొని రిమోట్ ఆపరేట్ చేసుకుంటూ, హాలిడే అయితే ఆ స్నేక్స్ ఈ స్నేక్స్ అని చెప్పేసి చెత్త ఫుడ్ అంతా తినుకుంటూ మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటా ఉంటాం. ఆరోగ్యం పాడైన తర్వాత మన బిజినెస్ లో కానీ జాబులో సాధించేది ఏం లేదు. ముందు ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సాధిస్తాం. అంటే రియల్ గా ఏంటంటే, మనం లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే సూర్యుడు ఉదయం లేచి పని స్టార్ట్ చేసే లోపే మన పనులు స్టార్ట్ చేసుకుంటే మనం సక్సెస్ అవుతాం. చూద్దాం. రైట్. ఇందులో ఒక 5 టిప్స్ గురించి మనం చెప్పుకుందాం. ఆల్రెడీ మీరు అందరూ ఫాలో అవుతుంటారు. దాన్ని షైనింగ్ చేయటం. ఆల్రెడీ పదును ఉంది, ఆ పదుని కొద్దిగా షైన్ చేస్తే మనము ఇంకా బాగా వర్క్ అనేది మనకు ఈజీ అవుతుంది. ఒక కత్తి ఉంటుంది, కొద్ది పదునుగా తెగుతూ ఉంటుంది, చేస్తారు. దాన్ని బాగా పదును పెట్టామనుకోండి, మన వర్క్ ఈజీ అయిపోతుంది. ఇక్కడ మీరు ఆల్రెడీ ఫాలో అవుతున్న సిస్టమ్ ని ఇంకొద్దిగా షైన్ చేయడము అంటారు. ఫస్ట్ ఏంటంటే, సెట్ యువర్ అలారం. ఇదేం సార్ అందరూ ఫాలో అయ్యేది కదా, కొత్తగా చెప్తున్నారేంటి? ఇది అందరూ చేసేదే కదా అలారం అనుకుంటాం. అందరూ చేసేదే. చేసే విధానంలోనే చిన్న మిస్టేక్ జరుగుతున్నాయి కాబట్టి మనం లేవాలనుకుంటాం, కానీ లేకుండా నిద్రపోతుంటాం. ఓకే. ఏంటి అంటే చూడండి, ఏం చేస్తాం, పొద్దున్న 4 గంటలు లేయాలి లేదా 5 గంటలు లేయాలి, అలారం పెట్టుకుంటాం. పెట్టేసి అది మోగుతా ఉంటది, మనం నొక్కుతా ఉంటాం, అది మోగుతా ఉంటది, నొక్కుతా ఉంటాం. ఇది ఇలా చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు మా ఫ్రెండ్స్. ఓకే. అంటే లేవాలని అనుకుంటాం, కానీ ఆ క్షణంలో ఎలా ఉంటదంటే, రియల్ గా స్వర్గం ఎప్పుడు ఉంటదంటే, పొద్దున్న ఎర్లీ మార్నింగ్ నిద్రలేస్తే స్వర్గంలో ఉన్నట్టు ఫీల్ అవుతుంటాం. ఇంకా దాన్ని వదిలేసి బయట రాలేం కాబట్టి అలారం అది మోగుతుంది, ఆపేస్తాం. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మోగుతుంది, ఆపేస్తూనే ఉంటాం. ఇక్కడ జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్, మరి దీన్ని అధిగమించడం ఎలా అంటే, మనం ఏం చేయాలంటే, ఫస్ట్ అలారాన్ని పెట్టుకున్న మనం అదేది క్లాక్ గానీ సెల్ ఫోన్ గానీ మనం ఏం చేయాలంటే, మన దగ్గరలో చేతికి అందే విధంగా పెట్టుకోకూడదు. మనం ఉన్న బెడ్రూమ్ లో మనం లేచి ఆపితే గానీ అందనంత దూరంలో పెట్టుకోవాలి. ఇంకా బాగా చెప్పాలంటే, మనం బెడ్రూమ్ లో పడుకుంటే కనీసం హాల్లో పెట్టుకోవాలి, సౌండ్ వినపడేది అట్లా. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. మరి ఇక్కడ కూడా ఒక సమస్య ఉంది. ఒక బ్యాచిలర్స్ గా ఉన్నప్పుడు మనం ఈ రూమ్ నుంచి ఆ రూమ్ లో పెట్టినా మోగుతూ ఉన్నా, మనం లేస్తే లేట్ అయినా ఎవరికి ప్రాబ్లం ఉండదు. అదే ఫ్యామిలీ అయితే, ఇంకా మన ఫ్యామిలీలో మన కుటుంబంలో ఇంకా సీనియర్స్ లేదా ఇంకోరు ఉన్నారు అనుకో, వాళ్ళకి బాగా డిస్టర్బెన్స్ ఉంటుంది. మనం ఏదో లేస్తామా ఆరాం పెడతాం, అది లేవము, అది మోగుతానే ఉంటుంది, వాళ్ళ డిస్టర్బెన్స్ వచ్చి మన దగ్గర గొడవలు పెట్టుకునే వయసు ఉంటుంది. నువ్వు లేచలేదు పెట్టలేదు, నీ అలారం బంద్ చేసి నువ్వు పడుకో అంటారు అంతే. కాబట్టి మనము నిద్ర లేస్తే సక్సెస్, నిద్ర లేకపోతే ఫెయిల్. మరి ఏం చేయాలి? దీనికి ప్రాబ్లం ఏంటంటే, 2 అలారాలు పెట్టుకోవాలి. ఒకటేమో మన దగ్గర చిన్నగా అలారం వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఓకేనా? రెండోది, అదే హాల్లో పెద్ద అలారం సౌండ్ ఎక్కువ వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఎక్కువ వచ్చేటట్టు ఫోన్ లో తగ్గించుకుంటాం. మన క్లాక్ లో అలారం పెట్టుకునే అలారం క్లాక్లు ఉంటాయి కదా, అది మనం దూరం పెట్టుకోవాలి. పెట్టుకొని దగ్గరున్న అలారం రాగానే కొద్దిగా మనకి మెలకు వస్తుంది కాబట్టి, ఇక్కడ నేను లేచి ఆపకపోతే ఆ అలారం మోగేసి అందరినీ డిస్టర్బ్ చేస్తుందని చెప్పేసి లేచి అక్కడ దాకా వెళ్ళడం మనం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అలారం మోగానే లేస్తాం. అది మోగకుండా ముందే 5 నిమిషాలు ముందు పెట్టుకుంటే ఈ అలారం మోగినప్పుడు లేస్తాం. ఇప్పుడు లేకపోతే అక్కడ సౌండ్ వస్తుందని మైండ్ లో ఉంటుంది కదా, మనం లేకపోతే అందరు తింటారు కదా, కాబట్టి అప్పటికి అక్కడికి వెళ్ళిపోతాం. వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే, అక్కడ ఒక మగ్గులో, ఒక రాగి పాత్రలో ఒక మగ్గులో పెట్టేసి వాటర్ అరేంజ్ చేసుకోవాలి. చేసుకుంటే దానివల్ల ప్లస్ ఏంటంటే, పొద్దున్నే లేచి రాగి పాత్రలో వాటర్ తాగితే ఫస్ట్ మనకు ఆరోగ్యం చాలా చక్కగా ఆరోగ్యం ఉంటుంది. ఎంచక్క జీర్ణాశయం అంతా క్లీన్ అవుద్ది. నువ్వు వాటర్ తాగేసి వచ్చి పడుకున్నా నీ బాడీ చెప్తుంది నువ్వు ఇమ్మీడియట్ లేచి పని చేసుకో అని చెప్తుంది. ఓకేనా? ఇక్కడ ఇమ్మీడియట్ గా మళ్ళీ పడుకో, అలాగే వెళ్ళి బాడీ క్లీన్ చేసుకుంటాం, చక్కగా ఆరోగ్యం వస్తుంది.
ఇదంతా చేసులు పట్టిన నిద్ర కొద్దిగా వదులుతుంది కాబట్టి మన ధ్యాస మీద మన వర్క్ మీద అనేది ఫోకస్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, అలారం అనేది ఎప్పుడు పెట్టుకుంటాం, కానీ దగ్గరుండి పెట్టుకుంటే అలారం మనం ఎక్కువ సార్లు ఆపేస్తుంటాం. ఇది మాలాంటి వాళ్ళకి అర్థమవుతుంది. కొంతమందికి సిన్సియర్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇట్లా అదే ఉండదు. మాలాంటి వాళ్ళు మేము 10 సార్లు పెట్టుకుని ఆపేసి నిద్రపోతున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము ఏం చేయాలంటే 2 ఫోన్లు పెట్టుకొని, ఒకటి దగ్గర పెట్టుకొని ఒకటి దూరం పెట్టుకుని ఇందాక చెప్పినట్లు ఖచ్చితంగా లేచి అక్కడికి వెళ్లే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం అక్కడ ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగే అలవాటు చేసుకుంటే అది ఆరోగ్యానికి మంచిది. మరి అది పడుకోవడానికి బాడీ సహకరించదు కాబట్టి మనం వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి పనులకి వెళ్ళిపోతాం. కాబట్టి ఇది ఫస్ట్ టిప్. ఈ ఫస్ట్ టిప్ అందరూ ఫాలో అయితే సూర్యుడు ఉదయించేలోపు మనం నిద్రలేస్తాం కాబట్టి మన సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. రెండోది ఏంటంటే ట్రైన్ యువర్ బ్రెయిన్. నీ బ్రెయిన్ నువ్వు ట్రైన్ చేయాలి. ఇక్కడ చిన్న లాజిక్స్ అంతే. నేను చెప్పేది ఏంటంటే చేస్తున్న పనులు చిన్న లాజిక్స్ అంతే. అది ఫాలో అవుతే సక్సెస్, ఫాలో అవుతే ఫెయిల్. ఏం బ్రెయిన్ చేయాలి అంటే, ఈ రోజు నువ్వు నిద్ర ఎందుకు లేస్తున్నావు ఒక ఫీడ్ చేయాలి మన బ్రెయిన్కి. అలారం పెట్టాం ఎందుకు, మార్నింగ్ లేచి ఏమైనా యోగా చేసి ఎక్సర్సైజ్ చేస్తావా, లేదంటే మార్నింగ్ లేచి వాకింగ్కి వెళ్ళాలా, అలాగే పొద్దున్నే లేచి ఏదన్నా నీ బిజినెస్ గురించి పని చేసుకునేది ఉంటే ఏది మార్నింగ్ లేచి మనం ఎట్లా మనీ వేస్టేజ్ గురించి మాట్లాడితే జనాలతో మాట్లాడడం కుదరదు కాబట్టి ఆ టైంలో మనం సెల్ఫ్ గా చేసుకునే వర్క్లు కొన్ని ఉంటాయి. ఏ టీం డల్ గా ఉంది, ఆ టీమ్ లో ఎవరు ఇన్యాక్టివ్ గా ఉన్నారు, ఆ టీమ్ లో పీవీ ఎంత వస్తుంది, ఎంత పీవీ పెరగాలంటే మనం ఏం చేయాలని సెల్ఫ్ గా మనం ప్లాన్ చేసుకోవాలని నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటాను. నేను ఆల్రెడీ ఫాలో అవుతుంటాను. నేను కూడా ఎర్లీ మార్నింగ్ లేస్తే ఇది చేస్తా ఉంటాను. ఎందుకంటే ఆ టైంలో ఎవరు మాట్లాడే అవకాశం లేనప్పుడు ఈ ప్లానింగ్ మీద వర్క్ చేసుకుంటా. ఆ టేస్ట్ ఇది మనది. ఇంకెవరైనా హౌస్ వైఫ్స్ ఉండి ఏదైనా ఇంట్లో వర్క్లు ఉండే వాళ్ళైతే వాళ్ళు లేచి వాళ్ళ వర్క్లు వాళ్ళు ఇమీడియట్ గా వెళ్ళిపోవాలి. ఈ వర్క్ ఇది చేసుకోవాలి ఎర్లీ మార్నింగ్ లేచి అనేది మన మైండ్ కి ఎందుకోసం లేస్తున్నాము, ఎందుకు లేయాలి ఎర్లీగా అనేది మన మైండ్ కి ఫీడ్ చేస్తే అక్కడ ట్రైన్ చేసినట్టు. ఎందుకు అనేది ఒక క్లారిటీ మన మైండ్ కి ఇచ్చినట్టు. ఏమి ఇవ్వకోకుండా అలారం పెట్టేసి అంటే ఒక ప్లానింగ్, అన్ప్లానెడ్ గా అలారం పెట్టేసి లేవాలి అన్నంత మాత్రాన మన మైండ్ కూడా సహకరించదు. మనం అలారం ఆపేసి పనుకుంటా ఉంటాం అనమాట. రైట్. నెక్స్ట్ మూడోది వచ్చేస్తే ఈరోజు క్రియేట్ సమ్ అకౌంటబిలిటీ. అంటే ఇందాక చెప్పిన దానికంటే ఇంకొద్దిగా టైట్ చేయడం. ఫస్ట్ ఏం చేశాం, నువ్వు ఎట్టి పరిస్థితులు లేచి ముందు పక్క రూమ్ లోకి వెళ్తే నీ నిద్ర వదులుతుంది. రెండోది నీ మైండ్ కి ఎందుకు లేవాలి అనేది ఒక క్లారిటీ ఇస్తే అట్లీస్ట్ నీ మైండ్ అరేదన్నా ఈ పని ఉంది నువ్వు లేరా అని చెప్తాది. నువ్వు అలారం ఆపేసి పడుకుంటున్నావు, నువ్వు చేసే పని పెండింగ్ ఉందంటది. మూడోది ఏంటంటే క్రియేట్ సమ్ అకౌంటబిలిటీ. అంటే నువ్వు చేయవలసిన పని ఎంత అని వెయిట్ పెంచుతున్నావు. ఎంత అంటే ఇప్పుడు యోగా చేయాలండి, యోగా ఎంతసేపు చేయాలి, నేను 5 గంటలు లేచి 6 గంటల దాకా 1 అవర్ నీ యోగా చేయాలి. లేదంటే ఒక రన్నింగ్ డైలీ ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ 5 కిలోమీటర్లు రన్నింగ్ చేయాలంటే ఒక 1 అవర్ టైం కావాలి. లేదు నేను నాకు ఈ టీమ్ ఇన్యాక్టివ్ లో ఉంది, లేదా ఈ టీమ్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ బిజినెస్ పెరగట్లేదు, నా బిజినెస్ పెరగాలంటే నేను ఏమేం ప్లాన్ డిజైన్ చేసుకుని ఈ రోజు ఏమేం ప్లానింగ్ ఇవ్వాలి, ఇంత వర్క్ కంప్లీట్ చేయాలి అని మన మైండ్ కి ఇచ్చేయాలి. రేపు పొద్దున్న ఈ వర్క్ కంప్లీట్ చేయాలి, రేపు పొద్దున్న ఈ వర్క్ కంప్లీట్ చేయాలి, ఈ వర్క్ కంప్లీట్ చేయాలి. ఇలా ఇవ్వలేదనుకో ఇందాక చెప్పిన దాంట్లో ఏం చేస్తామంటే 5 గంటలు ఇవ్వాలి, యాక్చువల్ గా నువ్వు యోగా చేయాలి. ఏం చేస్తావు, 5 గంటలు వేసేది 5:30, 35, 40 లేస్తావు. 10 సార్లు ఆపేసి లేస్తాం. లేచి 6 గంటల దాకా నీ టైం కదా, 10 నిమిషాలు 15 నిమిషాలు యోగా చేస్తాం, లేదా 10 నిమిషాలు వాకింగ్ చేస్తాం. ఇక్కడ సక్సెస్ ఎక్కడుంది, నువ్వు ఫిట్నెస్ కావాలంటే మినిమం 1 అవర్ ఎక్సర్సైజ్ చేయాలి. దట్ ఈస్ ద అకౌంటబిలిటీ. ఎప్పుడైతే ఈ అకౌంటబిలిటీ నేను 1 అవర్ రన్నింగ్ చేయాలి, 2 అవర్ ఫిజికల్ ఫిట్నెస్ కోసం నేను ఎక్సర్సైజ్ చేయాలి, లేదంటే 1 అవర్ యోగా చేయాలి, లేదంటే ఇంత వర్క్ నేను ఈ టైం నుంచి ఈ టైం కంప్లీట్ చేయాలి అనేది ఒక అకౌంటబిలిటీ నువ్వు పెట్టి నీ మైండ్ కి ఫీడ్ చేస్తే నువ్వు బాబు అలారం ఆపేస్తున్నా, నీ వర్క్ చాలా ఉంది ముందు లేయి అని చెప్తారు. ఎందుకంటే మనం రేపు పొద్దున్నే ఒక ట్రైన్కి వెళ్ళేది ఉందనుకోండి, అప్పుడు అలారం ఆపేసి కొనుక్కుంటామా? 7 o'clock నేను సిబిఎస్ లో నేను ట్రైన్కి ఎక్కాలి కాచిగూళ్ళు అంటే ఇక్కడ 5కి అలారం పెట్టి నేను లేపేసి ఆపేసి మనం నిద్రపోతామా? మైండ్ కి ఇచ్చేసాం. నువ్వు 1 నిమిషం లేకపోతే ట్రైన్ వెళ్ళిపోతుంది, నువ్వు వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళవు, నువ్వు ఫెయిల్యూర్ అవ్వాల్సిన ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళదు, అన్ని మిస్ అవుతావు అనేది తెలుసు కాబట్టి ఒక్కసారి మోగ్గానే అలారం మోగానే ఆపేసి వెళ్తాం. ఇంకా బాగా చెప్పాలంటే నువ్వు ఎంత ఫోర్స్ గా నీ మైండ్ కి ఇస్తావో ఆ మైండ్ నీకు మధ్యలో 4 సార్లు మెలకు వచ్చేదని చేస్తుంది. అమ్మో టైం అయిపోయిందమ్మో, మళ్ళీ ట్రైన్ మిస్ అవుతాను, నా వర్క్ డిలే అవుతుందమ్మో, రేపు నీకు చేయాలి. నువ్వు ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకొని నువ్వు ఒక స్మార్ట్ గా తయారాలని నీ మనసుకు బాగా ఇచ్చేసావు అనుకో, నువ్వు అప్పుడు 1 అవర్ తక్కువ చేయడం నీ మైండ్ ఒప్పుకోదు.
చెయ్యాలి, ఇంకా ఇంకొక అరగంట ఇంకో పావు డిఫరెంట్ ఎక్సర్సైజ్ చేయాలి. ఫ్యాట్ తగ్గాలి, లేదా హైట్ తగ్గాలి, లేదా వెయిట్ తగ్గాలి, స్టమక్ తగ్గాలి. నీ మైండ్ అంటే నీ ఇచ్చే అకౌంటబిలిటీ గోల్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే నీ మైండ్ అంత సహకరిస్తుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అకౌంటబిలిటీ ఇవ్వాలి. నీ మార్నింగ్ లేచి ఈ టైం నుంచి ఈ టైంకి ఎంత పని కంప్లీట్ చేయాలనేది ఇస్తే నువ్వు నంబర్ ఆఫ్ టైమ్స్ ఆపేది ఉండదు. ఆటోమేటిక్ నీకు వచ్చేస్తుంది, మెలకు వచ్చేస్తుంది, అలారం మోగలేపు మెలకు వస్తుంది. ఫస్ట్ ఏదేమో దూరం పెట్టుకుంటే తప్పదరా బాబు అని వెళ్ళి అడిగేస్తాము. వెళ్ళి రెండోది ఏంటి, నీ మైండ్ కి ఏం పని చేయాలో ఇస్తే అట్లీస్ట్ 2-3 సార్లు ఆపి అరే నేను పని చేసేది ఉంది కదా పెండింగ్ ఎందుకు ఆపాలి అనుకుని లేస్తాము. మూడోది నీకు అకౌంటబిలిటీ ఇస్తే అలారం మోగేలోపు నువ్వు లేస్తావు. ఎందుకంటే నీకు వర్క్ హెవీ, నీకు ఒక టార్గెట్ పెట్టుకున్నావు కదా, నీ టార్గెట్ ఈ టైంలో కంప్లీట్ అవ్వాలి కదా 6 గంటలలోపు. కంపల్సరీ అప్పుడు ఏం చేస్తావంటే ఆ అలారం మోగే టైం నీకు మెలకు వచ్చేస్తుంది ఇంచుమించు. లేదంటే అట్లా జస్ట్ అట్లా మోగ్గానే మనం వెంటనే లేచిపోయి వర్క్ స్టార్ట్ చేసుకుంటాం, నిద్ర అనేది వదిలేస్తుంది. ఇవి 3 పాయింట్. ఇంకా 4వ పాయింట్ ఏంటంటే స్లీప్ వెల్. బాగా నిద్రపోవాలండి హ్యాపీగా. చాలా బాగుంది కదా నిద్రపోవడం అంటే. ఎంత సరదా అండి. ఎవరు ఎలా ఎంజాయ్ చేస్తారో కానీ నేనైతే నిద్రపోవడం బాగా ఎంజాయ్ చేస్తాను. ఓకేనా, ఆ నిద్రలో ఎంజాయ్ నాకు తెలుసు. అలా హ్యాపీగా అందరూ సిగరెట్ తాగడం ముందు రాగడంలో ఎంజాయ్ చేస్తాను, నేను నిద్రపోవడంలో ఎంజాయ్ చేస్తాను. కాబట్టి ఇలా అందరూ మంచిగా నిద్రపోతే ఎర్లీగా లేవాలంటే ముందు మంచిగా ఎర్లీగా పడుకోవాలంట. ఎర్లీగా లేవాలంటే ఎర్లీగా పడుకోవాలి. ఎర్లీగా పడుకోకపోతే ఏమవుతుంది, మనకి బాడీ ఫిట్నెస్ సరిపోదు, బాడీ సపోర్ట్ చేయదు కదా. కానీ ఎర్లీగా అంటే కనీసం నువ్వు 5 గంటలు వేయాలంటే మనిషి ఒక సాధారణమైన ప్రతి వ్యక్తికి 7 అవర్స్ అవసరం. యంగర్స్ కి అయితే ఒక 7 అవర్స్, కొద్ది ఏజ్ పెరిగిన వాళ్ళకైతే ఒక 6 గంటలైనా వాళ్ళ బాడీకి సరిపోతుంది. అంటే ఆ స్టామినా ఉంటుంది వాళ్ళకి. ఓకేనా, కొద్ది నిద్ర తక్కువైనా చేసి వాళ్ళ బాడీ అలవాటు పడిపోయింటారు కాబట్టి 1 గంట తక్కువనే చేయగలుగుతారు. కొంత యంగర్స్ కి ఏంటంటే హార్డ్ గా తిరిగి పని చేసి అంత ఉంటారు కాబట్టి వాళ్ళకి మినిమం 7 అవర్స్ ఉండాలి. పిల్లలకైతే 8 అవర్స్ ఉండాలి. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనం మార్నింగ్ 5 గంటలు వేయాలంటే మనం ఎన్ని గంటలకి పడుకోవాలి, 10 గంటలకి ఖచ్చితంగా పడుకోవాలి అని మనం తెలుసుకొని ఎంచక్క 10 గంటలకు పడుకోవాలి. ఈ 10 గంటలకు పడుకుంటే మార్నింగ్ 5 గంటలు లేవడం మీద అన్ని పెట్టుకున్నాము, ఆ ప్లానింగ్ అన్ని చేసుకున్నాం. కానీ నువ్వు ఎర్లీగా పడుకోకపోతే ఎట్లా? పడుకోకపోతే బాడీ సపోర్ట్ చేయదుగా. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనకు జబ్బు ఉంది. ఏంటి ఆ జబ్బు? 10 గంటలు పడుకోవాలంటే 12-1 గంట పడుకునే జబ్బు ఉంది. ఏంటి అది? ఎందుకు కారణం అవుతుందంటే పడుకోగానే మన ఫస్ట్ పక్కకు వచ్చేది ఏంటంటే ఫస్ట్ ఫోన్. మనతో పాటు మనం పడుకున్న ప్లేసరికి ఫోన్ వచ్చేస్తుంది. ఫోన్ వచ్చేసిన తర్వాత ఏమొస్తుందంటే మనం నెట్ ఆన్ లో ఉందనుకోండి, ఒక వాట్సాప్ నుంచో ఒక ఫేస్బుక్ నుంచో మెసేజ్ వచ్చి సౌండ్ వస్తుంది. ఏదో మెసేజ్ వచ్చింది కదా అని చూద్దాం ఏంటో, ఏమో ఇంపార్టెంట్ ఏమో అని చెప్పేసి మనం ఏం చేస్తాం, ఆ ఫోన్ తీసుకుంటాం. ఆ ఫోన్ తీసుకుని ఈ మెసేజ్ లో ఫేస్బుక్ లో అవి ముందుకు వెనకనగానే ఏదో ఒక యూట్యూబ్ టచ్ చేస్తాం. యూట్యూబ్ సెర్చ్ చేయగానే షార్ట్ వీడియోలు ఉంటాయి, అవి బాగా అందరికి ఇష్టం. ఇంకా దాన్ని తిప్పుతూ పైకి స్క్రోల్ చేస్తూ కిలోమీటర్ల దూరం వెళ్తా ఉంటాం. మరి ఆ తర్వాత ఏ టైం అవుతుందో కూడా మనకు తెలియదు. ఒక్కసారి ఇలా పైకి చూస్తే టైం చూస్తే అప్పటికే 12:30-1 గంట కూడా, ఒకసారి 2 గంటలు కూడా అయిపోతుంటది. ఒక్కోసారి మనకు తెలియకుండా ఎప్పుడో అలసిపోయి ఫోన్ అటు పక్కన పడిపోయి నిద్రపోతుంటాం. ఇది మనకు ఒక జబ్బు. ఈ జబ్బును కనుక మార్చుకోకపోతే మనకు నో లైఫ్, నో సక్సెస్. ఎందుకంటే ఇది మనల్ని అంతా డివైడ్ చేసేస్తుంది. యాక్చువల్ గా ఎర్లీగా మార్నింగ్ లేచేవాడిని నిద్ర లేకుండా చేయడానికి కారణం ఏంటంటే రాత్రి మనం పడుకునేటప్పుడు ఫోన్ పట్టుకోవడం వల్ల తెలియకుండానే దాన్ని ఒకసారి ఏంటా మెసేజ్ అని చూడడం వల్ల అక్కడి నుంచి అక్కడ యూట్యూబ్ కో, ఇన్స్టాగ్రామ్ కో, ట్విట్టర్ కో ఏదో దానికి ఒక అడిగేయడం వల్ల ఆ తర్వాత ఎంతసేపు మనం ముందుకు వెళ్తా ఉంటామో తెలియదు. కాబట్టి ఎప్పుడు నిద్రపోతామో తెలియదు, తర్వాత ఎప్పుడు నిద్ర లేస్తామో కూడా తెలియదు. కాబట్టి ఏం చేయాలి దీనికి కరెక్షన్ అంటే, మనం ఇన్ టైంలో నిద్రపోవాలంటే ఖచ్చితంగా 10 గంటలకు నిద్రపోవాలంటే 9 గంటలకు ఫోన్ తీసి పక్కన పెట్టాలి. అంతే. లైఫ్ లో మనం కొన్ని పొందాలంటే కొన్ని సాక్రిఫైస్ చేయాల్సిందే. ఈ ఫోన్ తీసి 9 గంటలకు మనం పక్కన పెట్టాలి. అట్లీస్ట్ 9:30 కల్లా నెట్ బంద్ చేసేయాలండి. ఫ్రెండ్స్ అందరూ చెప్పేసేయండి కావాలంటే, బంధువులకి బాబు నువ్వు 10 గంటల తర్వాత ఫోన్ చేయొద్దు, ఎమర్జెన్సీ అయితే ఫోన్ చేస్తే లిఫ్ట్, ఎవరన్నా ఫ్యామిలీ నుంచి ఎమర్జెన్సీ కలిస్తే లిఫ్ట్ చేస్తాం అంతేగాని మనం నెట్ బంద్ చేస్తే సగం వచ్చే మెసేజ్ ఆగిపోతాయి. ఫస్ట్ అవే సగం డిస్టర్బ్ చేస్తాయి. ఫోన్ అక్కడ పక్కన పెట్టాం పడుకుందామని మంచిగా నిద్ర పట్టడానికి ఏదో మెసేజ్ వస్తుంది ఏంటని చూస్తే అది రోజు ఇంట్రెస్ట్ గా ఉంటే మళ్ళీ అప్పుడు నిద్ర పక్కన పెట్టి మళ్ళీ మనసు దాంట్లో చూస్తూ ఉంటాం. ఇది అందరికీ జరిగేదే లైఫ్ లో. కాబట్టి మనం ఏం చేయాలంటే 1 అవర్ ముందు నుంచి ఫోన్ పక్కన పెట్టి ఫోన్ లేకుండా చేయగలిగిన పనులు చేసుకుంటూ కూర్చుంటే ఆటోమేటిక్ నిద్ర దగ్గరకు వచ్చేస్తుంది. మరి అది దూరం పెట్టినా మనం డిస్టర్బ్ చేయకుండా నెట్ బంద్ చేసి పెట్టాలి. ఓన్లీ ఎమర్జెన్సీ కాల్స్ మాత్రమే మనకి ఏదైనా లిఫ్ట్ చేసే విధంగా ఉండాలి. అందులో మనం బిజినెస్ చేసే వాళ్ళు ఎప్పటి పడితే అప్పుడు కాల్ వస్తున్నాయంటే
ఇంకా కొద్ది డిసిప్లిన్ మనం మెయింటైన్ చేయాలంటే ఎవరికైనా సరే బాబు మీరు ఈ టైం నుంచి ఈ టైం కాల్ చేయమ్మా, 9 గంటల లోపు ఏదైనా ఉంటే కాల్ చేయి, 9 గంటల తర్వాత ఏదైనా ఉంటే ఇంపార్టెంట్ ఉంటే కాల్ చేయ, కానీ చిన్న చిన్న పనులని మార్నింగ్ చేయని ఒకసారి ప్రికాషన్ ఇచ్చి మనం చెప్పేసుకుంటే ఆల్మోస్ట్ అందరూ ఫాలో అవుతారు. ఎవరు 9 గంటల తర్వాత నేను ఫోన్ చేసి టైం వేస్ట్ చేసే వాళ్ళు ఎవరు, నువ్వు అవకాశం ఇస్తే నీ ఫ్రెండ్స్ నీతో టైం తీసుకుంటా ఉంటారు కాలక్షేపం. అప్పుడు ఏం చేస్తున్నాను మొదలెట్టి ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతా ఉంటాయి డిస్కషన్. కాబట్టి ఇక్కడ మనం కొన్ని మనం డిజైన్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. ఎర్లీ మార్నింగ్ ఎర్లీగా లేయాలంటే రాత్రి ఎర్లీగా నిద్రపోవాలి. నిద్రపోవాలంటే ఫోన్ 1 అవర్ ముందే దూరం ఉండాలి. దూరం ఉండడం పాటు నెట్ బంద్ చేస్తుండాలి. నెట్ బంద్ చేయకపోతే మెసేజ్ వచ్చి నిండి రెడీగా ఉంటాయి, మనం ముట్టుకుంటే మళ్ళీ గంట పట్టుకుని చూడడానికి. కాబట్టి ఆ 1 అవర్ ముందే ఫోన్ నెట్ బంద్ చేసి పెట్టేస్తే ఏదైనా పొద్దున్న చూసుకోవచ్చు. అంత ఎమర్జెన్సీ పప్పులు మునిగేది ఏమీ ఉండదు. ఓకేనా? మన ఇద్దరు ఏమంటే కాల్ చేస్తారు, ఎవరైనా ఎమర్జెన్సీ ఉంటే కాల్ చేస్తారు, కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడదాం, పక్కన పడేసి పడుకుంటాం. మరి కానీ ఈ ఫోన్ చూడడం వల్ల మాత్రం మనల్ని డిస్టర్బ్ చేసేస్తుంది. కాబట్టి మనము ఎర్లీగా పడుకోవాలి. మంచిగా నిద్రపోతే ఎర్లీగా లేవడానికి మన బాడీ సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 5వది వచ్చేసి స్టిక్ యువర్ వేకప్ టైం. ఇక్కడ ఇందాక చెప్పినట్టు అలారం దూరం పెట్టుకున్నాం, మన మైండ్ కి ఎందుకు లేవాలో క్లారిటీ ఇచ్చుకున్నాం, దానికి ఒక అకౌంటబిలిటీ కోసం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. మరి ఎర్లీగా లేదంటే మన బాడీ సపోర్ట్ చేయాలి కాబట్టి ఎర్లీగా పడుకోవడానికి అన్ని ప్లాన్ చేసుకున్నాం. ఇంకొక మిస్టేక్ మనకు ఏం జరుగుతుందంటే మనము నిద్ర లేవడం అనేది బాగానే ఉంది, దానికి ఒక నిర్దిష్టమైన టైం లేదు. సండే ప్రశాంతంగా 10 గంటలకి ఈ కండిషన్ లో ఉంటాం. ఊళ్ళలో ఉన్న పని చేసుకున్న వాళ్ళు ఉండరులేండి. ఎవరైనా బిజినెస్ చేసుకున్న వాళ్ళైతే సండే రాగానే ఆల్మోస్ట్ రేపు సండే కదా, పిల్లలు స్కూల్ లేదు కదా, 1 గంట ఎక్స్ట్రా. ఇంకా ఏ టైం అయినా కావచ్చు. కొంతమంది అయితే 10 గంటలైనా ఇదే కండిషన్ లోనే ఉంటారు ప్రశాంతంగా. సండే కదా, అదేంటంటే సండే కదా, అప్పుడు సండే 10 గంటలకు పడుకున్నాం కాబట్టి టిఫిన్లు ఉండడానికి టైం ఉండదండి. టిఫిన్లు బయట తీసుకురండి. ఇంకా మధ్యాహ్నం ఏముంటామండి, ఇప్పుడే టిఫిన్ చేసాం కదా, సరదాగా ఒకసారి అటు బయటకు వెళ్ళొద్దాంలే ఫ్యామిలీతో అని చెప్పేసి ఇంక కొత్త ఖర్చులు కూడా తెచ్చుకుంటా ఉంటాం మనం. ఓకేనా? మన డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీ డిసిప్లిన్ నిన్ను నడిపిస్తుంది, ఇన్డిసిప్లిన్ నిన్ను సర్వనాశనం చేస్తుంది. ఇక్కడ డిసిప్లిన్ ఏంటంటే డైలీ ఎర్లీ మార్నింగ్ అనేది ఒక టైంకి నువ్వు ఎడిక్ట్ అయి ఉండాలి. ఈ టైంకి నేను ఎట్టి పరిస్థితుల్లో ఎవ్రీడే నువ్వు జీవితంలో సక్సెస్ అవ్వాలనే నీ మైండ్ సెట్ లో ఉంటే నువ్వు ఎవ్రీడే ఒక నిర్దిష్ట టైం డిసైడ్ చేసుకో. 5 గంటల, 5:30, 5:45, 6 గంటల. 6 గంటలు దాటి లేస్తే సూర్యుడు ఆల్రెడీ పని చేయడం మొదలెట్టాడు. మనం లేవలేదని ఆయన ఆగుడు. బట్ ఆయన పని చేయడం మొదలెట్టే లోపే నువ్వు పని చేయడం మొదలెట్టే నువ్వు సక్సెస్. ఆయన మొదలెట్టిన తర్వాత నువ్వు మొదలెట్టే నువ్వు ఫెయిల్యూర్. కాబట్టి ఖచ్చితంగా మనము ఏ రోజైనా సరే, సండే అయినా, సాటర్డే అయినా, హాలిడే అయినా, పండుగ అయినా సరే, ఎవ్రీడే 5కి లేచి తీరాలని నీ మైండ్ బాగా డిసైడ్ అయిపోయి దానికి అలవాటు చేసుకొని ఎవ్రీడే 5 o'clock నువ్వు లేవడం అలవాటు చేసుకున్నావంటే ఎవ్రీడే 5, సండే లేదు, మండే లేదు, హాలిడే లేదు, ఏదైనా సరే, ఫెస్టివల్ అయినా సరే, ఎవ్రీడే 5కి లేయాలి. 5 నుంచి 6 ఒక 15 నిమిషాలు ఫ్రెష్ అప్, తర్వాత ఒక 1 hour ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్. నువ్వు ఏదైనా యోగా చేసుకో, ధ్యానం చేసుకో, లేదంటే వాకింగ్ చేసుకో, లేదంటే జిమ్కి వెళ్ళి ఏదైనా చేసుకో. ఇది ఒక రెగ్యులర్ గా కన్సిస్టెన్సీగా ఉంటే ఆ కన్సిస్టెన్సీగా నీలో రిజల్ట్ కూడా ఎక్కువ గ్రోత్ ఉంటది. బాగా ఎవ్రీడే నువ్వు 5 గంటల నుంచి 6 గంటల దాకా 1 hour ఎక్సర్సైజ్ చేస్తే ఆ వచ్చే రిజల్ట్ వేరు. ఒక రోజు 10 గంటలకు చేద్దాం, ఒక రోజు 6 గంటలు చేద్దాం, ఒక రోజు 5 గంటలు చేద్దాం, ఆ రిజల్ట్ కూడా పర్ఫెక్ట్, మన బాడీ తీసుకునే విధానం కరెక్ట్ ఉండదు. కాబట్టి ఎవ్రీడే 5 o'clock కి మన మైండ్ కి అలవాటు చేసామంటే నీ అలారం ఎన్ని రోజులు అవసరం ఉందా అంటే 1 వీకే. 1 వీక్ తర్వాత అలారం అవసరం లేదండి. ఎగ్జాక్ట్ గా మీరు అంటే ఖచ్చితంగా చూసుకోండి, 5 గంటలకు నీకు మెలకు వచ్చేస్తుంది. నువ్వు ఎప్పుడైనా పడుకో, రాత్రి 12 పడుకో, 1 గంట పడుకో, 2 గంటలు పడుకో, నీ మైండ్ ప్రోగ్రెస్, ఆ మైండ్ ఏదైతే చిప్ ఉందో అది కంపల్సరీ 5 గంటలు నువ్వు లేచి బాబు నీ టైం అయిందని చెప్తావు. అలాగే నిద్ర కూడా మత్తు వదులుతుందండి. లేట్ గా పడుకుంటున్నా సరే నువ్వు ఆ సిస్టమ్ అలవాటు పడిందంటే 5 గంటలకు పెద్ద కష్టం అనిపించదు, లేచేస్తాం, లేదా ఈజీగా అయిపోతుంది. అలా మనము ఈ 5 పాయింట్స్ గనక మనము మన బాడీకి అలవాటు చేస్తే ఎర్లీ మార్నింగ్ లేయడం అనేది ఒక హ్యాబిట్ గా మారుతుంది. హ్యాబిట్ అంటే కంపల్సరీ మనకి మన బాడీ కష్టం కాదు, ఆలోచించాల్సిన పని లేదు. బ్రష్ చేసేటప్పుడు ఆలోచించి పని చేయము, తినేటప్పుడు, స్నానం చేసేటప్పుడు ఇట్లాంటి కొన్ని ఉంటాయి, అవి ఆలోచన చేయకుండా చేస్తే హ్యాబిట్. బండి డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు అది హ్యాబిట్ కాదు, అది లర్నింగ్ అయిపోయి నువ్వు డైలీ బండి నడిపిన తర్వాత హ్యాబిట్ అయిపోతుంది. హ్యాబిట్ అయిపోయిన తర్వాత నువ్వు ఫోన్ లో మాట్లాడుకుంటూ, లేదా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని స్నానం చేసుకుంటూ, లేదంటే ఏదైనా చేసుకుంటున్నా నువ్వు డ్రైవింగ్ వెళ్ళేటప్పుడు స్పీడ్ వస్తే నీ మైండ్ చేసిన మైండ్, చేతులు చేసి పని చెయ్యి, కాలు చేసిన పని ఆటోమేటిక్ గా చేస్తాయి.
నువ్వు అప్పుడు ఆలోచన చేసి స్పీడ్ బ్రేకర్ వచ్చిందిగా, స్లోగా అవ్వాలి, బ్రేక్ తొక్కాలి, క్లచ్ మార్చాలి, గేర్ మార్చాలి, ఇవన్నీ నీ మైండ్ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. తనంతా తనే చేసేసుకుంటా. దట్ ఈస్ ద హ్యాబిట్. ఫస్ట్ లర్నింగ్, అది హ్యాబిట్ గా మార్చుకోవాలి. ఇక్కడ మార్నింగ్ లేచేది అనేది లర్నింగ్, అది కూడా లర్నింగ్ నేర్చుకోవాలి. ఎర్లీ మార్నింగ్ లేవడం నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. అది ఒక గుడ్ హ్యాబిట్ గా మార్చుకోగలిగితే ఫస్ట్ మనకు ఆరోగ్యం వస్తుంది. 5 గంటలు లేచి ప్రతిరోజు 5 గంటలు లేచి అలవాటు చేసుకుంటే గుడ్ హ్యాబిట్ అవుతుంది. ఆ ఒక గుడ్ హ్యాబిట్ నీ సక్సెస్ కి ఒక రామబాణంలా తయారవుతుంది. చూడండి, ఒకసారి ఎవరైనా సరే నాతో పాటు లేట్గా లేచే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా ఇవన్నీ 5 పాయింట్లు ఫాలో అవ్వండి. 2 అలారం మెయింటైన్ చేయండి. అలాగే మన మైండ్ కి ఎందుకు లేవాలో, ఏం పని కోసం లేవాలో ప్లానింగ్ ఇవ్వండి. అకౌంటబిలిటీ కోసం నువ్వు ఇంత పని చేయాలని టార్గెట్ ఇవ్వండి. ఎర్లీగా పడుకునే ప్రయత్నం చేయండి. ఫోన్ పక్కన పెట్టండి. ఫోన్ దగ్గర పెట్టుకుంటే అది మన వల్ల కాదు. అలాగే నెట్ ఆపేసేయండి. మనం పడుకునే ముందు 1 అవర్ ముందు ఆపేసి ఈ బాధలు ఉండి మెసేజ్ వచ్చి మనం ఆ తర్వాత పొద్దున్న లేసి అన్ని వస్తే పొద్దున్న చూసుకోవచ్చు. అలాగే ఒక నిర్దిష్టమైన టైం, మరీ మీరు 5 గంటల కంటే కష్టము, 5:30కి అంటే 5:30 కన్నా పెట్టుకోండి అట్లీస్ట్. లేదు నీకు 100% సక్సెస్ కావాలి, నేను చేసే ప్రతి పనిలోనూ నాకు సక్సెస్ కావాలంటే నువ్వు ముందు 5 గంటల లోపలే, ఆ తర్వాత సక్సెస్ నీ వెనకాల వస్తుంది. 5 గంటల తర్వాత వేస్తే సక్సెస్ వెనకాల మనం పరిగెత్తాల్సి వస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ఎర్లీ మార్నింగ్ ఆర్ ఎర్లీ వేకప్ ఆర్ లేట్ వేకప్. అంతే. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. మరి ఈ 5 పాయింట్లు మీరు కూడా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంటేషన్ తెచ్చుకుంటే, ఎవరైతే లేట్ గా లేసే వాళ్ళు ఉంటే వాళ్ళు ఎర్లీగా లేచి ఎర్లీగా వర్క్లు కంప్లీట్ చేసుకుంటూ ప్రతిరోజు సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటూ, ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళకి ఒకసారి నేను కంగ్రాచులేషన్ చెప్తాను. వాళ్ళంతా గ్రేట్ పర్సన్స్. నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఫాలో అయిన వాళ్ళు ఉంటే మీరు కూడా నేను కూడా మార్చుకోవాలని ట్రై చేస్తున్నాను. ఈ క్లాస్ అందరికీ కాదు, నాకు కూడా నేను చెప్పుకుంటున్నా. నేను లేస్తూ మిగతా వాళ్ళందరూ లేచే ప్రయత్నం చేయండి. అందరూ కూడా సక్సెస్ అవుతారని భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ హెల్త్ టు ఎవరీవన్. థ్యాంక్ యూ. ఎవరైనా లేట్ గా పడుకొని లేట్ గా లేసే వాళ్ళు ఉంటే ఒకసారి మాట్లాడితే నేను కూడా సంప్రదిస్తాను భావిస్తున్నాం. వైవి రమణారెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇది కావాలని నా కోసం చెప్పినట్టు అనిపిస్తుంది సార్ క్లాస్. అవునా? అట్లా అనుకుంటామని నా కోసమని చెప్పాను. నువ్వు నా పార్టీలో ఉంటే నీకోసమే కదా. ఓకే సార్. అంటే తెలుసు ఆల్రెడీ మీరు చెప్పిన విషయాలు నాకు కూడా తెలుసు. కానీ మీరు చెప్పినట్టు కొన్ని మన చేతుల్లో లేకుండా ఆటోమేటిక్ గా మన టైం ఎటో కిల్ అయిపోతుంటది. అది ఇంకోసారి గుర్తు చేశారు, మార్చుకోవాల్సినవి ఏ విధంగా మార్చుకోవాలి అనేది. మార్చుకొని లైఫ్ సక్సెస్ వేలోకి తీసుకెళ్తాం. థ్యాంక్ యూ ఇంకోసారి గుర్తు చేసినందుకు. ఓకే, ఈ 5 పాయింట్లు గుర్తు పెట్టుకుంటే నువ్వు ఎర్లీగా మార్నింగ్ లేచావు అంటే నీ సక్సెస్ లో నువ్వు 50% రీచ్ అయిపోయినట్టే. ఇది నేను చెప్పడం కాదు, పూర్వకాలం నుంచి వస్తుంది. గొప్ప గొప్ప వాళ్ళందరూ అట్లా ఎర్లీ మార్నింగ్ లేసేవాళ్ళు కాదంటే వాళ్ళ చరిత్రలు చదువుతూ తెలిసింది. థ్యాంక్ యూ. తెలిసిందే ఈ విషయము, కాకపోతే ఇది పెద్ద టాస్క్ లాగా ఉంటది ఉదయం లెగవాలి అంటే. మార్చుకుంటున్నాను. మార్చుకోండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మమతా మేడం గారు గుడ్ మార్నింగ్. డాడీ మమతా గారు గుడ్ మార్నింగ్ అండి. నెక్స్ట్ సయ్యద్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈ రోజు మీరు అన్ని చేస్తా సార్, అన్ని ఒకటే సార్. అప్ప కూడా కొద్దిగా డిఫరెంట్ గా ఉండాలి క్లాసు. ఓకేనా? ఇవన్నీ నాకైతే వర్తిస్తాయి సార్. లేసారు పరిగెత్తుతా గానీ లేసే ముందు అయితే చాలా కష్టాలు అయితే నేను పడుతూ ఉంటాను. కానీ కొన్ని సార్లు అయితే కార్తీక మాసంలో లేస్తుంటా సార్. లేచినప్పుడు 3 గంటలకి 2 గంటలకు లేచే రోజులు.
ఉమ్, అప్పుడు ఆ రోజంతా ఖాళీ ఉంటుంది, చాలా బాడీ యాక్టివ్ గా ఉంటుంది, అన్ని ఉంటాయి. కానీ ఉమ్. అన్ని రోజులు చాలా కష్టమైంది. ఆ రోజు మన మైండ్ కి ఇస్తున్నాం కంపల్సరీ. రేపు పొద్దున్న పిల్లలు ఉందిగా, ఖచ్చితంగా అవును. పుణ్యకాలం కంప్లీట్ చేయాలంటే వెళ్ళాలి కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ గా బాడీ సహకరిస్తుంది. వెళ్ళి వచ్చేదానికి చాలా పనులు అడ్వాన్స్ అయిపోతాయి. ఆ రోజు చాలా ఎక్కువ టైం మనం ఫ్రీగా ఉన్నట్టు ఉంటది పని చేయడానికి. తెలుసు, అన్ని తెలుసు, కానీ పాటించేదానికి వచ్చేసరికి కష్టమవుతుంది. ప్రయత్నం అదే చేస్తాం. మరి, అదే సక్సెస్ కి ఫెయిల్యూర్ కి డిఫరెంట్. అవును సార్, మార్చుకోవాలి, చాలా మార్చుకోవాలి, మంచి అలవాటు రావాలి సార్ మీకు. థ్యాంక్ యూ ఓకే, సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ యూ. నెక్స్ట్ నాగూర్వి మేడం గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ రామాన్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ గ్రేట్ లీడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ కంగ్రాట్స్, ఎక్సలెంట్ సార్, చాలా బాగా చెప్పారు సార్. ఎన్నింటికి మనం లేవాలి, ఎలా అలారం సెట్ చేసుకోవాల్సిన అవసరం అయితే నాకైతే లేదు సార్ అది. ఎందుకంటే మామూలుగా నేను జాయిన్ అయిన కొత్తలో విజయవాడ సార్ 5 o'clock మీటింగ్ ఉండేది కదా సార్. నాకు బాగా అలవాటు సార్, 4:30కే లేచేదాన్ని సార్ నేను, ఎందుకంటే అంత బాగుండేది ఆ క్లాసెస్ అన్ని. కాబట్టి నేను రన్నింగ్ నోట్స్ కూడా రాసుకునేదాన్ని సార్. అట్లాగే ఇంకా 5:30కి ఇప్పుడు మీటింగ్ పెట్టినా కూడా నాకు ఆటోమేటిక్ గా 4:30కి మెలకు వచ్చేస్తుంది సార్. అలాగే నా యొక్క డౌన్ లైన్స్ ని నేను ఖచ్చితంగా నిద్రలేస్తున్నాను సార్. వెరీ గుడ్. నేను ఎంత లేట్ నైట్ వరకు నేను ఒకవేళ యూట్యూబ్ చూడనివ్వండి, లేకపోతే ఏదైనా నేర్చుకునివ్వండి, ఏది చేసినా సరే టైం కట్టి నేను ఖచ్చితంగా అలారం పెట్టుకున్నట్లే ఇంకా నా బ్రెయిన్ కి నేను ట్రైన్ చేశాను సార్. ఓకే అమ్మా, ఇది మీకు అవసరం లేదు, మిగతా వాళ్ళందరికీ క్లాస్ ఓకేనా, మాలాంటి వాళ్ళకి. ఓకే, అదే థ్యాంక్ యూ సార్. మీ టీం నేర్పించండి, ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే నేర్పించండి ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ సార్, బై. కాసింబి మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు మీరు చెప్పిన క్లాస్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది సార్. ఎందుకంటే ఇక్కడ డే మొత్తం మనము వర్క్ అనేది చూసుకొని ఎప్పుడైతే పడుకున్నప్పుడు ఒక టైం అనేది ఉండట్లేదు, నిజంగానే ఫోన్ పట్టుకుంటే అది ఎప్పుడు ఎండ్ అయిపోతుంది, ఎప్పుడు తీసేసి ఎప్పుడు పడుకుంటామో కూడా తెలియని పరిస్థితికి అందరూ ఉన్నారు. మేబీ ఎవరు నలుగురు మేడం చాలా మంది పిల్లలతో సహా, ఈవెన్ పెద్దవాళ్ళు కాదు, చిల్డ్రన్స్ కూడా అట్లాగే ఉన్నారు సార్. కానీ మీరు చెప్పిన క్లాస్ అనేది మనలో ఖచ్చితంగా, నాలో అయితే మార్పు తీసుకొస్తారు సార్. నేను కూడా అదే పని చేస్తాను. ఎందుకంటే వర్క్ చేసుకొని పడుకున్నప్పుడు ఖచ్చితంగా phone అనేది పట్టుకుంటున్నా, అది ఎప్పుడు తీసేస్తున్నానో కూడా ఒక టైం అనేది తెలియకుండా పడుకోవడం జరుగుతుంది. ఈ రోజు మీరు చెప్పారు పాయింట్ అనేది మైండ్ లో తీసుకొని ఖచ్చితంగా త్వరగా ఎర్లీగా నిద్రగా లేవడానికి నాకు ఒక మంచి అవకాశం అనేది ఇప్పుడు మీ ద్వారా, ఎందుకంటే మీ మాట నేను ఖచ్చితంగా వినాలి అనే ఒక కాన్సెప్ట్ నేను పెట్టుకొని చేస్తున్నాను సార్ వర్క్. అందుకని ఈ పాయింట్ నేను ఖచ్చితంగా తీసుకొని చేస్తాను. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎప్పుడు మనము ఒక కొన్నాళ్ళు అనేది ఒక టైం టు టైం మనము ఎర్లీ మార్నింగ్ లేచినట్లయితే అలారంతో కూడా పని ఉండదు సార్. మన బాడీ అనేది ఖచ్చితంగా యాక్టివ్ అవుతది. ఆ టైంకే మనం లెగిచామంటే నేను అంతకు ముందు చూసాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నేను మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. విష్ యూ హెల్త్ సార్. ఆల్ ది బెస్ట్ యూ. విష్ యూ హెల్త్. థ్యాంక్ యూ. అమీనా మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పినట్లుగా ఎర్లీ మార్నింగ్ లెగవటం అంటే లేస్తాను సార్. నేను నైట్ మాత్రం నిద్రపోయేటప్పుడు మాత్రం ప్రతిరోజు కూడా లేటే అవుతుంది సార్ నాకు. ఒక్కోసారి అయితే 3 o'clock దాకా కూడా మేల్కొనే ఉంటాను నేను. అట్లా ఉంటుంది. మామూలుగా అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో నేను గాని నాన్నగారు గాని నిద్రపోవాలంటే 12 దాటింది సార్. ఇది మాత్రం గ్యారెంటీ డెఫినెట్ గా. అయినా కానీ ఎట్టి పరిస్థితుల్లో 5 o'clock కి లేస్తాను. కాకపోతే నాకు హెల్త్ ఇష్యూ వల్ల బాడీ సపోర్ట్ చేయదు, అలా ఉంటే బాడీ సపోర్ట్ చేయదు. అవును సార్, లేవగలుగుతామే కానీ ఆ రోజంతా నిరుత్సాహంగా ఉంటాము, చాలా కష్టంగా ఉంటది, ఏ పని చేయలేం ఓకేనా. అవును సార్, అవును సార్, నిజమే, ఆ మాట అయితే నిజమే. వన్స్ మేల్కొన్నానంటే ఆ తర్వాత కొంచెం పనిలో పడి ఈ మీటింగ్, ఉదయం జూమ్ మీటింగ్ విని ప్రేయర్ చేసుకొని అంతా చేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం అయిందంటే మాత్రం మళ్ళీ కనీసం
ఒక కునుకు కూడా తీయం సార్. మీరు అది అలా మధ్యాహ్నం మీరు కొద్ది రోజులు చేస్తే మీ హెల్త్ ఇంపాక్ట్ అవుతుంది. మీకున్న స్టామినా సపోర్ట్ చేస్తుంది 2 రోజులు 3 రోజులు 5 రోజులు. ప్రస్తుతం నాకు జరుగుతున్నది అదే సార్. నేను అన్‌హెల్తీ అవ్వటానికి కారణం అది లేట్ నైట్ గా నిద్రపోవటము. ఒక వేళ ఉదయం తెల్లవారుజామున లేచినా గానీ ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం పూట కాస్త రెస్ట్ తీసుకోకపోవటము ఇట్లా జరుగుతుంది సార్. అయితే మా అలా అప్లైనర్ నాగరి మేడం అయితే ప్రతిరోజు నాకు ఫోన్ చేస్తూనే ఉంటారు. తను ఫోన్ చేసిన టైంలో నేను ప్రేయర్ చేసుకుంటూ ఉండటము అట్లా జరుగుతుంటది. ఆ తర్వాత మళ్ళీ నేను మీటింగ్ కి జాయిన్ అవుతూ ఉంటాను సార్. ఒక్కోసారి నాకు ఫోన్ కనెక్ట్ కాలేక జాయిన్ కాలేకపోతుంటాను సార్. ఓకే అమ్మా, ఈ మనం ఎవరైతే ఇంప్రాపర్ స్లీపింగ్ ఉందో వాళ్ళకి ఎక్కువ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది ప్రాబ్లం వస్తుంది. బీపీ, షుగర్, థైరాయిడ్ రావడానికి మెయిన్ కారణం నిద్ర. సఫిషియెంట్ నిద్ర పర్ఫెక్ట్ టైంలో లేకపోవడం. అది ఓకేనా? అందరూ తెలుసుకోవాలి. నాకు కరెక్ట్ చేసుకుంటే చాలా మంది హెల్తీగా మారడానికి అవకాశం ఉంది. నిద్రపోవాలనే ఉంటది సార్. కొన్ని పరిస్థితుల వల్ల అట్లా నిద్రపోలేకపోతాను. మార్చుకోవడానికి ట్రై చేయండి కాకపోతే అమ్మా. మధ్యాహ్నం పూట టైం ఉంటది సార్, కానీ నిద్ర రాదు ఆ టైంలో. ఓకే ఓకే, అట్లా థ్యాంక్ యూ సో మచ్. ఏదన్నా ఉంటే మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి, అది ఆరోగ్యానికి చాలా మంచిది. అదే విధంగా మన వర్క్ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తారు. థ్యాంక్ యూ అమ్మా. శ్రీనివాస గారు గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. తక్కువ టైం మాట్లాడితే ఎక్కువ మందికి అవకాశం ఇవ్వచ్చు. ఆల్రెడీ వేరే మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? స్టార్ట్ గా చెప్పండి సార్. థ్యాంక్ యూ. ఇది ఆల్రెడీ నాకు అలవాటే అండి. ఎర్లీ మార్నింగ్ లేకడం అలవాటే. అది కూడా 3 గంటలకి. ఏంటంటే కొంచెం ఒకసారి లేసి 2 సార్లు లేసి అలాగా మళ్ళీ పడుకుందాం అన్న ఆలోచనలు అనేది రావడం జరిగింది. తర్వాత ఏంటంటే నేను స్పష్టంగా గమనించింది ఏంటంటే ఈ ఇయర్ లో నేను క్వాలిఫై అవడానికి కారణం ఎర్లీ మార్నింగ్ లేగడం. అంటే ఒక గోల్డ్ డైరెక్టర్ గా నేను 14వ తారీఖే నేను కంప్లీట్ చేశా. సైడ్ వ్యాలింగ్ కావచ్చు కూడా ఏంటంటే 4 గంటలు లేసాను, మెడిటేషన్ చేసి మళ్ళీ 5 గంటలకి విజయరాజు గారి మీటింగ్ ఉంది. విజయరాజు గారి మీటింగ్ పెట్టుకుని నేను కంటిన్యూగా చూసేవాడిని. అలా చేశాను. ఆ నెల అంతా అలా చేశాను. 14వ తారీఖుకి నేను క్వాలిఫై అయిపోయాను. సైడ్ వ్యాలింగ్ సెట్ అయిపోయింది. చక్కగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలా తర్వాత 2వ నెల అలాగే లేగడం జరిగింది. 3వ నెల అనేది లాజిక్ పని చేస్తుంది కదండి. లాజిక్ మైండ్ మన దగ్గర 2 మైండ్లు ఉంటాయి. ఆ మైండ్ లాజిక్ మైండ్ చెప్పండి. వెయిటింగ్ లో ఉన్నారు ఆల్రెడీ. ఓకే ఓకే ఓకే. అది అంటే తర్వాత కొంచెం మీరు సక్సెస్ కి ఫెయిల్యూర్ కి ఏదైతే నేను చెప్పానో, ఎర్లీగా లేస్తే సక్సెస్ అవుతాం, లేట్ గా లేస్తే ఫెయిల్యూర్ అవుతామని చెప్పడానికి మీరు ప్రాక్టికల్ ఎగ్జామ్ చెప్పారు. మీరు ఎర్లీగా లేకపోయినప్పుడు ఆ ముందు సక్సెస్ఫుల్ రిజల్ట్ వచ్చింది, లేట్ గా లేస్తున్న రోజుల్లో మీరు ఫెయిల్ అవుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రాక్టికల్ ఇచ్చాను. ఓకే సార్. నెక్స్ట్ సనారి గారు గుడ్ మార్నింగ్. సనారి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. చల్లా సత్యవతి గారు అన్మ్యూట్ చేసుకోమ్మా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఇప్పుడు ఈ రోజు చెప్పిన మీరు క్లాస్ అంతా నాకు గురించే చెప్పినట్టు ఉంది సార్. ఓకే, సేమ్ చాలా మంది ఉన్నారు అయితే. నైట్ అంటే ఎంతసేపు అయినా మెలుకుంటాను కానీ సార్ ఉదయం 5 గంటలకు లేవాలంటే చాలా ఇబ్బంది సార్. అవునవును.